లాస్ట్ మూమెంట్ లో మనల్ని అలా ఫూల్ చేస్తారు. మీరైతే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నప్పుడు ఈ స్కామ్ లో అయితే మీరు పడకండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు వెళ్ళి ఎయిర్లైన్స్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్ ద్వారానే బుక్ చేసుకోండి. దెన్ ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ. ఎందుకంటే మీరు రీస్కెడ్యూల్ చేసుకోవాలన్నా సరే ఎయిర్లైన్స్ ఫోన్ చేసి ఇలాగా నేను స్టూడెంట్ నా వల్ల కాదు ఇలా చెప్తే వాళ్ళు పక్క టికెట్ ని అయితే రీస్కెడ్యూల్ చేయడమో లేదంటే ఆ క్రెడిట్స్ వెనక్కి ఇవ్వడమో ఖచ్చితంగా చేస్తారు ఎయిర్లైన్స్ కంపెనీ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే పర్సనల్ గా ఇప్పుడు దాకా ఫ్రాంటియర్ తో, అలాస్కాతో, డెల్టాతో మూడిట్లో రీస్కెడ్యూల్ చేసాము. డెల్టా నుంచి అయితే క్యాన్సిల్ కూడా చేసాం. ఎయిర్లైన్స్ వెబ్సైట్ నుంచే మీరు కన్నా బుక్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా చార్జెస్ పడవు ఫేర్ మీద. లైక్ ఫేర్ ఎంత అయితే ఉంటుందో ఫేర్ కి మా అయితే టాక్సెస్ అన్ని చేసి మీకు ఫ్లైట్ టికెట్ చూపిస్తుంది. ఇప్పుడు సెకండ్ చెప్పబోదు కూడా మా పర్సనల్ గా మేము ఎక్స్పీరియన్స్ చేసింది అదేంటంటే థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ఉంటాయి. ఆ ఏజెన్సీ సైట్ ద్వారా బుక్ చేసుకుని ఉంటే మనకి నరకం చూపిస్తారు. అదేంటంటే మనం ఒక పొరపాటున ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేయాలనుకుంటే ఇది నాన్ రిఫండబుల్ టికెట్ అంటారు. ఏమి చేయరు, రీస్కెడ్యూల్ చేయరు, ఏమి చేయరు, చార్జెస్ యాడ్ అవుతాయి అంటారు. చివరికి అలాంటి ఎక్స్పీరియన్స్ నేను రెండు చేశాను. ఈ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఏదైతే ఉంటాయో విచ్ ఈస్ ఆపరేటెడ్ ఫ్రమ్ ఇండియా ఉంటాయి కొన్ని. ఆ వెబ్సైట్ నుంచి ఏదైతే చేస్తామో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 150కి వచ్చే టికెట్ 220 అలా అంతకు వెళ్ళిపోతుంది. అదే మీరు కనుక వెబ్సైట్ నుంచే చేసుకుంటే మీకు ఒరిజినల్ ఫెయిర్ అమౌంట్ కి వచ్చేస్తుంది. ఈ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఏం చేస్తారంటే ఇందులోనే కొన్ని స్కామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ ఫేర్ వచ్చేసరికి $400 ఉందనుకో, అది నీకు $200 కి ఇస్తామని చెప్పేసి నీకు డిస్కౌంటెడ్ ప్రైస్ అని చెప్పేసి ఉంటది ఫ్లైట్ టికెట్స్ లో. అది మాత్రం అసలు చేసుకోకండి. డిస్కౌంటెడ్ ప్రైస్ అని చెప్పేసి ఏం చేస్తాడంటే $180 కి మీకు కార్డ్ డీటెయిల్స్ తీసుకుని హోల్డ్ చేస్తాడు. ఆ హోల్డ్ చేసి మీకు కన్ఫర్మేషన్ కోడ్ కూడా రాదు. కన్ఫర్మేషన్ కోడ్ ఏంటంటే వాడితో మాట్లాడుతూ ఉంటే ఫ్లైట్ కి 24 hours ముందు కన్ఫర్మేషన్ కోడ్ ఇస్తామంటాడు. ఫ్లైట్ 24 hours ముందు ఫోన్ చేస్తే వాడు ఏమంటాడంటే ఇది వచ్చేస్తుంది ఇంకో 30 minutes లో ఉంటాడు. అలా లాస్ట్ మూమెంట్ దాకా ఏం చేశాడంటే బేసిక్ గా 2 టికెట్స్ బుక్ చేశారు. ఒకటి ఏంటంటే నార్మల్ టికెట్ బుక్ చేశాడు మా ఫ్రెండ్, ఇంకోటేమో డిస్కౌంటెడ్ లో బుక్ చేశాడు. అది ఏంటంటే వీడు ఎప్పుడో బుక్ చేసుకున్నాడు. ఫస్ట్ మా ఫ్రెండ్ ఎప్పుడో బుక్ చేసుకున్నాడు. సెకండ్ వాడు మాత్రం లేట్ అయిందని చెప్పేసి డిస్కౌంటెడ్ లో చేద్దామని చెప్పి వీడే చేశాడు టికెట్ బుకింగ్ చేస్తే లాస్ట్ ఫ్లైట్ 3 hours లో ఉండగా ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పి వీడి చెప్తున్నాడు. అదే ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు పిచ్చి బూతులు ఇట్టాడు. ఏమనుకుంటున్నావు, నేను అదే ఫ్లైట్ కి నేను ఇప్పుడు వెళ్తున్నాను, నువ్వు ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్తావా, నాకు ఫ్లైట్ క్యాన్సిల్ అయినట్టు ఏమేల్ రాలేదని చెప్పేసి మా వాడు పిచ్చి బూతులు తిట్టాడు. అప్పుడు వాడు మళ్ళీ లాస్ట్ మూమెంట్ లో ఏం చెప్తాడంటే పలానా ప్రైస్ చెప్తాడు. పలానా ప్రైస్ చెప్పి మీకు ఇప్పుడు ఈ ఫ్లైట్ కి వెళ్ళాలనుకుంటే కనుక ఈ ప్రైస్ పెట్టి కొనుక్కోండి, లేదంటే మేమేం చేయలేం, మనీ రీఫండ్ చేస్తా ఉంటారు. మనకి ఇన్ కేసు ఒకవేళ ఆ ట్రావెల్ మనకి ఇంపార్టెంట్ అనుకుంటే కనుక ఖచ్చితంగా వెళ్తారు. ఏం చేస్తారు, ఆ లాస్ట్ మూమెంట్ వరకు తీసుకొచ్చి లాస్ట్ మూమెంట్ లో మనల్ని అలా ఫూల్ చేస్తారు. మీరు ఈ మిస్టేక్ మాత్రం ఎప్పుడు చేయకండి. ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడు డిస్కౌంటెడ్ ప్రైస్ ఇవన్నీ సొల్లు, ఇవన్నీ ఏమి జరగవు. మీరైతే ఆ మిస్టేక్ చేయకండి. థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి చేసుకొని డిస్కౌంటెడ్ ఫ్లైట్స్ అని చెప్పి ఇలా బుక్ చేసుకోకండి. ఈ వీడియో కనుక నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. నేను మీ భూపి బ్లాగ్స్.